ఈ తోటకూర మైక్రో గ్రీన్స్ని గనక తీసుకోగలిగితే అందులో ముఖ్యంగా 131 మిల్లీగ్రాముల విటమిన్ సి రిచ్ సోర్స్ అనమాట. బాగా మంచి ఫామ్లో ఉంటాయి అన్నమాట. ఇట్లా ఫ్రెష్ ఫామ్లో అన్నిటికంటే ఎక్కువ లాభం విటమిన్ ఇ. ఇది యవ్వనంగా ఉండటానికి, ఇమ్యూనిటీకి పెట్టింది పేరు. ఇప్పుడు అందరు విటమిన్ ఇ క్యాప్సూల్స్ కూడా ఎక్కువ వాడారు కదా ఈ వైరస్ని దృష్టిలో పెట్టుకుని. ఆ విటమిన్ ఇ మనకు 15 మిల్లీగ్రాములు ఒక రోజుకు కావాలి. కానీ 100 గ్రాముల మైక్రోగ్రీన్స్ తీసుకుంటే అంత 17 మిల్లీగ్రాముల విటమిన్ ఇ ఇందులో వచ్చేస్తుంది. అన్నిటికంటే ఇది ఎక్కువ అనమాట. రక్షణ వ్యవస్థకి ఇది బాగా సహాయపడుతుందట. దీనితో పాటు మనకి విటమిన్ కే రక్తం గడ్డగట్టడానికి, దెబ్బలు గాయాలు పుళ్ళైన బ్లీడింగ్ ఎక్కువకుండా కట్టాలంటే విటమిన్ కే ఉపయోగపడుతుంది కదా. లివర్కి ఎక్కువ ఇది కొంత డెవలప్ చేస్తుంది అనుకోండి. ఫుడ్ ద్వారా కూడా విటమిన్ కే